హాయ్ అండి అందరికీ. ఎస్టర్డే ఈవినింగ్ అయితే నేను పాపను తీసుకొని ఇంకో అమ్మాయితో పక్కనే ఉన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్దాము. ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది. సమ్మర్ అయినందుకు ఎటు బయటికి వెళ్ళినట్లు లేదండి. చిన్నపిల్లల్ని తీసుకొని ఇంట్లోనే ఉండడం వల్ల బాగా మారం చేస్తుంది. అసలు అన్నీ లాగి కిందేస్తుంది, అవి ఇవి సతాయించేస్తుంది బాగా. అలా అనేసి కొంచెం బయట తిప్పుకొద్దామనేసి బాగా ఎండ మొత్తం తగ్గిన తర్వాత ఆమె చిన్నది ఒక సైకిల్ ఉంది, దాంట్లో కూర్చోబెట్టుకొని ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళానండి. సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే అన్నీ లాగేసుకుంటూ అవి ఇవి పిచ్చి పిచ్చిగా చేసేసేది, బాగా సతాయించేది. ఈసారి మాత్రం చూడండి, ఈ సూపర్ మార్కెట్ నాదే, దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే అన్నట్లు మొత్తము సూపర్ మార్కెట్ మొత్తం కలియదిరిగేసింది. ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉందేమో దీంట్లో, ఇంకా ఏమైనా స్టాక్ కావాలేమో అనేసి అన్ని ర్యాకులు వెతుక్కుంటూ మొత్తం అన్ని రాళ్ళు మొత్తం చూసుకుంటూ తిరిగింది. ఎప్పుడు ఇంత బుద్ధిగా ఉండలేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా అదో ఐటెం ఇదో ఐటెం లాగేసేది, లేదంటే పప్పులు బియ్యాలన్నీ కలిపేసేది. ఈసారి మాత్రం చాలా బుద్ధిగా షాప్ మొత్తం నాదే రెస్పాన్సిబిలిటీ అన్నట్లుగా అన్నీ కౌంట్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ మొత్తం షాప్ మొత్తం తిరిగింది. ఒక్కటి కూడా లాగలేదు, ఒక్కటి కూడా కిందేయలేదు. తనకి వీడియో తీస్తున్నా అని అర్థమైందో ఏమో మరి, కానీ చాలా బుద్ధిగా ఉంది. ఫస్ట్ సారి ఇంత బుద్ధిగా ఉండడం, ఎప్పుడు ఇంత బుద్ధిగా ఉండేది కాదు. ఏదో ఒకటి లాగేసుకుంటూ దాని దగ్గర నిలబడి ఏడవడము, సతాయించడము చేసేది. కానీ ఈసారి అట్లా కాదు. ఎందుకంటే ఈసారి తను షాప్కి ఓనర్ అయిపోయింది కదా, అందుకే బాగా బుద్ధిగా తిరిగి అన్ని స్టాకు అన్నీ ఇంకా రిక్వైర్మెంట్స్, వర్కర్స్ అందరు సరిగ్గా ఉన్నారా లేదా అని తిరిగి చూసుకుంటుందేమో మరి పాపం. చూడండి, రన్నింగ్ రేస్ చేస్తుంది. రన్నింగ్ రేస్లో పెడితే మా పాప ఫస్ట్ వచ్చేలా ఉంది. సూపర్ మార్కెట్లో ఎంత స్పీడ్గా తిరిగేస్తుంది చూడండి. అంతా తెలుసు, ఇప్పటికీ ఒక 10-12 సార్లు వచ్చి వెళ్ళాను అన్నట్లుగానే అన్నీ తిరిగేస్తుంది. ఫాస్ట్గా పోతుంది, ఏ దగ్గర ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మొత్తం తిరిగిందండి. కానీ ఏం కావాలనేది ఒక్కటి కూడా పట్టుకొని ఐటెం కావాలి అనేసి మారం చేయలేదు. మొత్తం తిరుగుతూనే ఉంది. చాలాసేపటి వరకు తిరిగింది. నేను ఈ వీడియో కొద్దిగానే తీసిన, ఆమె మాత్రం చాలాసేపు తిరిగింది. ఇంకా చాలా మాటలు కూడా చెప్పింది, ఏమేమో కొత్త వర్డ్స్ చెప్పింది అన్నీ దాంట్లో. అంటే చూడడం, అవి ఇవి ఐటమ్స్ చూడడం వల్ల కొత్త వర్డ్స్ వచ్చినాయేమో తనకి అనిపించింది నాకు. పిల్లల్ని బయటికి తీసుకెళ్తే చాలా మంచి యాక్టివిటీ కూడా నేర్చుకుంటారు అన్నట్లు అర్థమైంది. కాకపోతే సమ్మర్ ఉండడం వల్ల ఎక్కడ తీసుకెళ్ళలేకపోతున్నామండి. లేదంటే వీక్లో ట్వైస్ కంపల్సరీ ఎక్కడికైనా తీసుకెళ్లే వాళ్ళం మేము. పార్క్కి కానీ, ఎక్కడైనా షాపింగ్ మాల్కి కానీ, ట్వైస్ ఉన్న ప్లేస్లో కానీ వెళ్ళేవాళ్ళం. సమ్మర్ ఉండడం వల్ల ఎక్కడ వెళ్ళలేకపోయాము. దగ్గరలో ఉన్న చిన్న షాప్కి మాత్రమే ఈవినింగ్ టైంలో తీసుకెళ్తున్నా. మొత్తం తిరిగేసి ఇంకా కిండర్ జాయ్ దగ్గరికి వచ్చేసి చూస్తుంది. అది తీసుకోవడమే తప్ప ఎప్పుడు తినేది కాదు తను. ఒక్కసారిగా ఇంకా తీసుకుంది. ఇంకా నేను కూడా కస్టమర్నే అనే ఫీలింగ్ వచ్చేసిందేమో మరి, ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది. మరి బయటికి వెళ్తుందా, బిల్ చేయించడానికి వెళ్తుందా అనేసి చూద్దామని నేను నించొని ఉన్నాను అలానే. చూడండి ఎంత బుద్ధి, బయటికి తీసుకెళ్లకుండా బిల్ చేయించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అంటే తనకు కూడా తెలుసు అన్నమాట బిల్ చేయించాలని. ఫైనల్గా అయితే రియలైజ్ అయ్యింది.